హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నిన్నండి మీ ఈశ్వర్ హోమ్ థియేటర్ బాగున్నారండి. నేనైతే చాలా బాగున్నాను సార్. టుడే వీడియో ఏంటి వస్తే సార్, ఇది పవర్ యాంప్ కోసం ఒకసారి కనెక్షన్ పెట్టి మాకు వీడియో చూపించమని సబ్స్క్రైబర్ మనకి కామెంట్ చేశారండి. దానికోసం నేను ఈ పవర్ యాంప్ కొని చేస్తాను. ఇంతకుముందు మన పవర్ యాంప్ ఓన్లీ ప్రీఅవుట్సే ఉండేవండి సెక్షన్స్. చాలా ఏవీ రిసీవర్స్కి ప్రీఅవుట్స్ ఉండవండి, ఓన్లీ అవుట్పుట్ ఉంటుంది. సబ్వూఫర్స్కి తప్ప ప్రీఅవుట్, ఈ ఛానల్కి ప్రీఅవుట్స్ ఉండదు అన్నమాట, 7 ఛానల్కి. దానికోసం కూడా మీరు ఇబ్బంది పడదు సార్, నేను ఉన్నాను కదా. మనకి హైఎండ్ పవర్ కోసం నేను చేశానండి పవర్ యాంప్. ఇది బ్యాక్ సైడ్ కనెక్షన్ ఎలా ఉన్నాయో మీకు చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. ఇది బ్యాక్ సైడ్ మనకి పవర్ యాంప్ అన్నమాట. ఇది మన ఏవీ రిసీవర్కి కొన్ని ప్రీఅవుట్స్ తీసుకున్నాను, కావాలని చూడండి. ఇక ఈ అవుట్పుట్స్కి ఏ స్పీకర్ కూడా నేను పెట్టలేదు అవుట్పుట్స్కి. ఇవి వచ్చేసరికి ఏంటంటే సార్, ఇవి మన ఏవీ రిసీవర్ నుంచి ప్రీఅవుట్ తీసుకొని మన పవర్ యాంప్కి ప్రీఅవుట్ ఇచ్చానండి. అవుట్పుట్ ఇక్కడ తీసుకొని ఇన్పుట్ ఇక్కడ ఇచ్చాను. కింద సాకెట్స్ మన స్పీకర్స్కి అవుట్పుట్ అండి మన పవర్ యాంప్. ఈ పైది ఏంటంటే సార్, మనకి ఎవరికైతే ప్రీఅవుట్స్ ఉండవో మనం ఇక్కడ నుంచి అవుట్పుట్ తీసుకొని ఇక్కడ ఇన్పుట్ ఇవ్వాలి బనానా సాకెట్స్కి. అంటే లేని వాళ్ళు, ప్రీఅవుట్స్ లేని వాళ్ళకి ఇక్కడ మనం అవుట్పుట్ తీసుకోవాలి. ఇంతకుముందు మన పవర్ యాంప్ చేసింది ఓన్లీ ఆర్సీ ప్రీఅవుట్సే ఉన్నాయి. ఇప్పుడు మనకి బనానా సాకెట్స్ కూడా ప్రీఅవుట్స్ చేశాను అనమాట. ఈ మొత్తం అంతా సెటప్ చేసి మీకు చూపిస్తాను. వైరింగ్ ఇలా ఉండాలన్నమాట. ఫ్రంట్ లెఫ్ట్ సెంటర్ ఛానల్కి మొత్తం అన్నిటికీ మన పవర్ యాంప్ వేయడం వల్ల ఎక్స్ట్రాడినరీగా వచ్చిందండి సౌండ్. ఓకే సార్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఒకసారి ఇది మొత్తం సెటప్ చేసి మీకు ఇది చూపిస్తాను, వీడియో పెడతాను సార్. చాలామంది కామెంట్స్ చేస్తున్నారండి, నేను ర్యాష్గా మాట్లాడతాడు వీడి. ఒక అతను నాకు ఒక కామెంట్ పెట్టాడు, అంటే నేను రియాక్ట్ అవ్వట్లేదు, ఇంతకుముందు రియాక్ట్ అయిన వాళ్ళని. కానీ వాళ్ళకి నాకు ఇలా కామెంట్ చేస్తే ఏమొస్తుందో నాకు తెలియట్లేదండి. అతని బాధ ఏంటో నాకు అర్థం అవ్వట్లేదు. ఇతనికి ఎవరు కాల్ చేయొద్దు, ఇతను ఎగతాళిగా మాట్లాడతానంటే, సార్ నేను ఎగతాళిగా మాట్లాడలేదు సార్, నా మాట తీరు అంతే. ఇంకోటి ₹1,00,000 అయితే 10,000 అడిగితే ఎవరైనా ఎటకారంగానే మాట్లాడతారండి. మీకు దీనికోసం తెలుసుకొని తెలియకన్నా ఉండదండి. తెల్లారైతే సాయంత్రం వరకు, నైట్ పడుకున్న వరకు మీరు యూట్యూబ్లోనే ఉంటారు. ఎవడేటి పెడుతున్నారో ఎవడేటి చూస్తున్నారు అనేది వాళ్ళకి మాత్రం నేను చెప్తున్నాను. ఏవీ రిసీవర్స్ కోసం తెలుసుకోండి, లేకపోతే మీకు తెలియకన్నా అయితే ఉండదు. ఒకసారి పర్చేస్ చేయడానికి ఆఫ్లైన్లోకి వెళ్ళి ఒకసారి ఏవీ రిసీవర్ ఎంత ఉందో అడగండి, అప్పుడు తెలుస్తుంది మా బాధలో. నాకేం ఫ్రీగా రావట్లేదు సార్. ముందే ₹1,00,000 పెట్టుకొని ఐటెం తెప్పించుకొని ఇది మొత్తం రిస్క్ అంతా నేనే ఫేస్ చేసుకొని అన్నీ మీకు చేస్తాను తప్ప ఫ్రీగా రావద్దండి. ఓకే సార్, ఇది మన ప్రేమగా చూసే సబ్స్క్రైబర్స్ కాదండి. ఉన్నారు కొన్ని డాష్ గాళ్ళు, వీళ్ళకి ఇదే పని ఉంటుంది, కామెంట్లతో మనల్ని చంపడానికి. వాళ్ళకి ఏటి వస్తుందో తెలియస్తారు, మా కొట్టడానికే వీళ్ళు కంకణం కట్టుకున్నట్టున్నారు. దానికోసం చెప్తున్నాను. ఈ సబ్జెక్ట్ అంతా పక్కన పెట్టేసి ఒకసారి ఇది మొత్తం సెట్ చేసి మీకు డెమో పెడతాను, చూడండి. ఇవ్వనండి, మనది మొత్తం సెటప్ ఇలా ఉంది. పవర్ యాంప్ కింద పెట్టాను, ఏవీ రిసీవర్ పైన పెట్టాను. ఫుల్ ప్యాడ్ అయితే మాత్రం కన్ఫామ్గా వాడండి సార్, ఆగిపోతుందండి ఏవీ రిసీవర్లు. చాలామంది కబోర్డ్ లోన్ పెట్టేస్తారు, దానికి వెంటిలేషన్ ఉంది, దానికి హీట్ ప్రొడ్యూస్ చేస్తుంటుంది. ఇలాంటిది ఒక ఫ్యాన్ కొని పడేస్తే మనకి ఏమంటే సూపర్ కదా. ఓకే సార్, మన డెమో పెడదాం. ఓకే సార్, ఎలా ఉంది? సౌండ్ మాత్రం మామూలుగా లేదండి. మీకు లైవ్లో చూస్తే మీకు అర్థమవుతుంది. సరౌండ్ అయితే పిచ్చెక్కేస్తుంది అండి, ఏదైనా మూవీ, ఇంగ్లీష్ మూవీ కానీ పెడితే. ఓకే సార్, ఈ వీడియో కానీ నచ్చినట్టయితే మీరు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీ ఈశ్వర్ హోమ్ థియేటర్. జై హింద్. ఇంత బాగా ఆదరించినందుకు చాలా థ్యాంక్ యూ అండి. 134 సబ్స్క్రైబర్స్తో స్టార్ట్ అయ్యానండి నా జీవితం. ఇప్పుడు 3,500 దగ్గరికి రీచ్ అయ్యాను. చాలా తక్కువ టైంలో నన్ను ఇంత ఎంకరేజ్ చేసినందుకు చాలా 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 థ్యాంక్ యూ సార్. నేనే మీ ఈశ్వర్ హోమ్ థియేటర్. ఇలాంటి వీడియోస్ ఎన్నో రావాలని కోరుకుంటున్నాను నేను. ఇంకా మీరు చేస్తారు కన్ఫామ్గా. కొంచెం బిజీగా ఉండడం వల్ల మళ్ళీ వీడియోస్ ఆగుతున్నాయండి, కానీ ఏదో రకంగా పెడుతూనే ఉంటాను. నేను మీ ఈశ్వర్ హోమ్ థియేటర్ సార్. మీ పవర్ యాంప్ చేసిన ఫస్ట్ యాంప్ కాడి నుంచి ఇప్పటికీ నాకు 9 సేల్ అయ్యాయి సార్. గర్వంగా ఫీల్ అవుతున్నానండి. అంటే మనల్ని నమ్మి సౌండ్ ఇష్టమైన వాళ్ళని ఎక్కడికైనా రప్పిస్తుందని నాకు అర్థమైంది సార్. చాలాసార్లు ప్రూవ్ కూడా అయింది. ఎక్కడెక్కడో సార్, విజయవాడ, హైదరాబాద్ నుంచి కొంతమంది అయితే ప్రత్యేకించి మనకు కలడానికే వస్తున్నారండి.
చాలా మీరు ఎంత ప్రేమ చూపించినందుకు చాలా చాలా థ్యాంక్స్ సార్. నేను మీ ఈశ్వర్ హోమ్ థియేటర్. జై హింద్.